హాయ్ ఫ్రెండ్స్, చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన మైసూర్లో ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో పర్యాటకులు తప్పక చూడవలసిన టాప్ 10 ప్రదేశాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. వీటిలో మొదటిగా మైసూర్ ప్యాలెస్. మైసూర్కు చెందిన రాజవంశస్థులు పూర్వపు నివాసం ఇది. ఇండో సరసేనిక్ శైలిలో నిర్మించిన మైసూర్ ప్యాలెస్ పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంది. 1912లో వడయార్ రాజ్యంలోని 24వ పాలకుడు దీనిని నిర్మించాడు. భారతదేశంలోని నేటికి సందర్శనయోగ్యంగా ఉన్న అతిపెద్ద ప్యాలెస్లలో ఇది కూడా ఒకటి. దేశంలోనే ప్రముఖ పర్యాటకుల ఆకర్షణలో ఒకటిగా దీనిని గుర్తింపు ఉంది. సెకండ్ వన్, సోమనాథపుర దేవాలయము. మైసూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో సోమనాథపుర దేవాలయం ఉంది. దీనిని చిన్న కేశవ ఆలయం అని కూడా అంటారు. హోయసల రాజు నరసింహ III వద్ద సైన్యాధిపతిగా ఉండే సోమనాథ దండనాయక 1258లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ వైష్ణవ హిందూ దేవాలయాల్లో శ్రీకృష్ణుడిని చిన్న కేశవునిగా కొలుస్తారు. హోయసల రాజుల కాలంలో నిర్మించిన 500 ప్రాచీన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయ నిర్మాణాన్ని, సౌందర్యాన్ని, అందమైన పరిసరాలను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. థర్డ్ వన్, బృందావన్ గార్డెన్స్. మైసూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది తీరాన కృష్ణరాజ వాడయార్చే నిర్మించబడిన అందమైన ప్రదేశమే బృందావన్ గార్డెన్స్. సుమారు 60 ఎకరాస్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం కాశ్మీర్లోని షాలిమార్ గార్డెన్స్ తలపించే విధంగా ఉంటుంది. సాయంత్రం వేళలో ఇక్కడి ఫౌంటైన్ నుంచి వచ్చే రంగురంగుల కాంతులు టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఫోర్త్ వన్, మైసూర్ జూ. భారతదేశంలోనే ఉన్న ఉత్తమైన జూ పార్కులలో మైసూర్ జూ పార్క్ ఒకటి. 1892లో మహారాజా చామరాజా వడయార్చే స్థాపించబడిన ఈ జంతు ప్రదర్శనశాల మైసూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతరించిపోతున్న ఎన్నో పక్షి జంతు జాతులు సంతృప్తి కేంద్రంగా ఇది నిలుస్తుంది. మైసూర్ వచ్చిన వారు జూ పార్కును తప్పక సందర్శించి వెళ్తుంటారు. ఫిఫ్త్ వన్, చాముండేశ్వరి ఆలయం. మైసూర్లో తప్పక సందర్శించవలసిన ప్రదేశాల్లో చాముండేశ్వరి ఆలయం ఒకటి. ఈ ఆలయ సందర్శనం పర్యాటకులను 12వ శతాబ్దం నాటి కాలానికి తీసుకువెళ్తుంది. ఆలయంలోని ప్రధాన దేవత అయిన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం బంగారంతో చేయబడి ఉంటుంది. ఈ అమ్మవారి దర్శనం భక్తులకు ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. 7 అంతస్తుల గోపురంతో పాటు వెండితో కూడిన ముఖద్వారం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. మైసూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి ఆలయం ఉంటుంది. సిక్స్త్ వన్, GRS ప్యాంటీస్ పార్క్. మైసూర్లో ఉండే ప్రధాన పర్యాటక ఆకర్షణలో GRS ప్యాంటీస్ పార్క్ ఒకటి. ఇది చాలామంది పర్యాటకులకు ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. సాహస భారతి వినోదాత్మకమైన ఆటలతో పాటు స్నేహితులతో, కుటుంబాలతో వచ్చి సరదాగా సమయం గడిపేందుకు ఇది సరైన గమ్యస్థానం. మైసూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంటుంది. నెంబర్ 7, సిటీ షాపింగ్. మైసూర్లో ఉన్నప్పుడు అక్కడి సిటీ షాపింగ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ షాపింగ్ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మైసూర్ సిల్క్ చీరలు, మైసూర్ చందనపు కలకండలు, హస్తకళలు, ధూపం స్టిక్స్, గంజిపా పెయింటింగ్స్ అని పిలువబడే మైసూర్ సాంప్రదాయ పెయింటింగ్స్ వంటి అనేక కళలతో ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువులను పర్యాటకులు ఎంతో ప్రత్యేకంగా భద్రపరుచుకుంటారు. నంబర్ 8, జగన్మోహన్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ను నిర్మించడానికి ముందు అప్పటి పాలకులు జగన్మోహన ప్యాలెస్లోనే నివాసం ఉండేవారు. ప్రస్తుతం ఈ భవనంలో అనేక పెయింటింగ్లతో పాటు మైసూర్ రాజ్యుల చిత్రపటాలు కనిపిస్తాయి. మైసూర్ నగరంలో నేటికి చెక్కు చెదరని పర్యాటకుల ఆకర్షణగా ప్రాచీన భవనంగా జగన్మోహన్ ప్యాలెస్ నిలుస్తుంది. మైసూర్ నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంటుంది. నైన్త్ వన్, కరంజీ సరస్సు. భారతదేశంలోని అతిపెద్ద నడక దారి కలిగిన పక్షుల పార్కు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సీతాకోక చిలుకల పార్కుతో పాటు సరస్సు చుట్టుపక్కల ఉండే పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. 90 హెక్టార్లలో కరంజీ సరస్సు విస్తరించి ఉంది. పక్షి ప్రేమికులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మైసూర్ జూ అథారిటీ ఆధీనంగా ఉన్న ఈ సరస్సు సందర్శనకు వచ్చే పర్యాటకుల ద్వారా ప్రతిరోజు 5,000 వరకు ఆదాయం సమకూరుతుంది. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి ₹10. మైసూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కరంజీ సరస్సు ఉంది. నంబర్ 10, సెయింట్ ఫిలోమిన్ చర్చ్. ఆసియాలోనే 2వ అతి పొడవైన చర్చిగా మైసూర్ సెయింట్ ఫిలోమిన్ చర్చ్కు గుర్తింపు ఉంది. కథాలిక్ సెయింట్ రోమన్ కథాలిక్ చర్చ్ మానిటర్ అయిన సెయింట్ ఫిలోమినాకు గుర్తుగా ఈ చర్చిని నిర్మించారు. మైసూర్లోని అత్యంత ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలలో ఈ చర్చి కూడా ఒకటి. దేశ నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు ఈ చర్చిని తరచుగా సందర్శిస్తుంటారు.
మైసూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ చర్చ్ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.